ఆ గురించి సభలు అందరూ తెలుసు అధ్యక్ష. నేను ఎప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడా డిగ్నిటీగా ఉంటాను సార్. ఎప్పుడు నాలుగు టర్మ్లో అందరూ చూసింది సార్. నేను ఎప్పుడు చిల్లరగా కూడా మాట్లాడు సార్. నేను మాట్లాడింది సీతక్క గారిని హర్షించి అక్క మీరు మాట్లాడింది కరెక్టే, ఇంకొంచెం యాడ్ ఇద్దాం వారికి ఇది చెప్పిన పూలకం వచ్చినట్టు ఇదేం పూలకం, కొత్త పూలకం చూసిన నేను ఊగుతుండేది. ఎందుకు అది ఏమున్నది అలా ఏమున్నది అధ్యక్ష? దయచేసి అటు ఏకూడదు ప్లీజ్ అధ్యక్ష. తెలంగాణ అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన కులాలు దళిత బిడ్డలు చదువుకోవాలని తపన ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించేందుకు అధ్యక్ష 1947లో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తాను, సభకు సంబంధించి సభ్యునికి ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడింది మీ ముగ్గురం. ఎవరు మాట్లాడారు చెప్పండి. పిచ్చి అట్లా కాదు, పిచ్చి చిల్లర మాట్లాడలేట అధ్యక్ష. నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నా మళ్ళీ కూడా దిస్ ఈజ్ నాట్ ఫోరం. డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం. నేను మాట్లాడుతున్న దాని కొరకు నేను ఏమన్నా హాస్టల్కి సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడిన చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థలే లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏంది కూడా. దయచేసి నేను ఆ మాటలు నేను మూడు మాటలు చెప్తాను. పిచ్చి చిల్లర అనే మాటలు సభ్యుడి హోందాకు అతనికి సీనియారిటీకి తగదు. ఆయన విజ్ఞత, అది ఆయన విజ్ఞత. ఎట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి నేను కాకుండా తమరు కాపాడాలి అధ్యక్ష, మా హక్కులను కాపాడాలి అధ్యక్ష. ఇది వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత బలబల వేదిక కాదు అధ్యక్ష. తర్వాత